తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజులు మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఓవైపు ఎండలు దంచి కొడుతుండగా మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి. గత 20 రోజులుగా ఎండలు మండిపోతూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం ఎండలు దంచి కొడుతున్నాయి. మే నెల మొదలవ్వగానే ఎండల వల్ల నీటి ఆవిరి బాగా పెరిగి ఆకాశంలో మేఘాలు ఎక్కువయ్యాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో భారీ మార్పులు వచ్చేశాయి. మహారాష్ట్ర, తమిళనాడులో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేటితో పాటు 5 రోజులు వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుందని వెదర్ రిపోర్ట్ చెప్పింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మరోవైపు ఎన్నికలు జరగనున్న మే 13న కూడా తెలంగాణ, ఏపీలో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు, ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్ పేర్కొంది. ఇక పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అల్పపీడనం కొనసాగుతుందని మే 12 వరకు పలు చోట్ల వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏపీ ఎన్నికల